ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఓజీ మూవీ రివ్యూ ఎలా ఉంది, ఏం పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఎట్లా, సినిమా ఏమి అనేది ఓపారి చూద్దామండి. అదే సినిమా యొక్క రివ్యూ చూసే ముందు ఓపారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోను లైక్ చేయండి. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఓజీ మూవీ రివ్యూ చూస్తే ఇది పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా ఎలా ఉందంటే చూద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ తెరకెక్కించిన భారీ మాఫియా యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీ ఆకాశమంత అంచనాల మధ్య సినిమా విడుదలైంది. మరి నిజంగానే సినిమా అంచనాలకు అందుకుందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం. ఏం పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏం పరిస్థితి, ఫ్యాన్స్కి ఇది ఒక పండగ అనేది కూడా పూర్తిగా ఉపాధి చూద్దాం. దీంట్లో చూస్తే పవన్ కళ్యాణ్ గారు, ప్రియాంక మోహన్, ప్రకాష్ రాజ్, ఇమ్రాన్ హష్మి, శ్రీయారెడ్డి, అర్జున్ దాస్ తదితరులు ఉన్నారు. దీంట్లో సినీ ఫోటోగ్రాఫర్ వచ్చి రవి కే చంద్రన్, సంగీతం తమన్ సంగీతం అంటే ఇంకా ఊపు ఉంటుంది. నిర్మాత వచ్చి డివివి దానయ్య, చూడండి డివివి దానయ్య. కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం వచ్చి సుజిత్ సాహో, డైరెక్టర్ సుజిత్ గారండి. ఆయన సినిమా అంటేనే ఒక రేంజ్. మళ్ళీ ఏమి చూద్దాం, కథ పరంగా ఏమి చూద్దాం, దీంట్లో ఏమి ఓజీ సినిమా యొక్క ప్రత్యేకత ఏమనేది కూడా ఓపారి చూద్దాం. ఇది కథ ఏమిటంటే 1970లో జపాన్ నుంచి కొంతమంది భారతీయులు అక్కడ దేశస్తుల నుంచి తప్పించుకొని ముంబైకి వస్తారు. అలా వచ్చిన వాడే సత్యదాదా ప్రకాష్ రాజ్. ఆయనతో పాటు ఓజేస్ గంభీర పవన్ కళ్యాణ్ కూడా ముంబై వస్తాడు. సత్యదాదా చుట్టూ ఒక కోటలా నిలబడతాడు. ఎవరు? మన పవన్ కళ్యాణ్ గారు. ఎవరు? ప్రకాష్ రాజు చుట్టూ కోటలు నిలబడ. కానీ అనుకోని పరిస్థితుల్లో ముంబై వదిలి వెళ్ళిపోతాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఇమ్రాన్ హష్మి ముంబైలో అడుగుపెట్టి గంభీర మనుషులను చంపేస్తూ ఉంటాడు. చూడండి, సరిగ్గా అదే సమయంలో మళ్ళీ ముంబైకి వస్తాడు గంభీర. అప్పుడు ఏం జరిగింది, మధ్యలో ప్రియాంక మోహన్ ఎవరు, ఆమె గంభీర జీవితంలోకి ఎలా వచ్చింది, అసలు ఒమి ఏం చేయాలనుకున్నాడనేదే మిగిలిన కథ. చూడండి, ప్రకాష్ రాజ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇమ్రాన్ హష్మి, వీళ్ళు హీరో, ప్రకాష్ రాజు, వీళ్ళ మధ్యలో ముంబైలో ఏం జరిగింది అనేదే కథ. 1970లో జపాన్ నుంచి భారతీయులు అక్కడ దేశస్తులను తప్పించుకొని ముంబై వచ్చినారు. ఆ చుట్టే కథ ఉంటుంది. ప్రకాష్ రాజ్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇమ్రాన్ హష్మి, వీళ్ళ మధ్య కథ ఉంటుంది. ఇంకా హీరోతో ఎలా పరిచయం అనేది కూడా ఉంటుంది. ఏమిటంటే ఓజీ చాలా సింపుల్ కథ అండి, ఏమీ లేదు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే సాహో సినిమాను మార్చి మళ్ళీ దానికి మాఫియా బ్యాక్డ్రాప్ పెట్టి తీశాడు అనేదే మనకు తెలుస్తుంది. ఎవరు? డైరెక్టర్ సుజిత్ గారు. కాకపోతే ఆయన అందులో చేసిన తప్పులు ఇందులో చేయలేదండి, చాలా నీట్గా చేశాడు. తమన్నా సంగీతం కావచ్చు, చాలా బాగా పకడ్బందీగా ప్లాన్ చేశాడు. ఈ సినిమాకి చాలా రొటీన్ కథలా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే విషయంలో చాలా పకడ్బందీగా ప్లాన్ చేశాడు డైరెక్టర్ సుజిత్ గారు. ఎందుకంటే కథ పవన్ కళ్యాణ్ చుట్టూ తిరిగే కథగా చెప్పాడు. అది పవన్ కళ్యాణ్కు చుట్టే ఉంటుంది కథ. ఫ్యాన్స్కు అట్లా ఇట్లా చూపిలా. తమన్నా సంగీతం కావచ్చు, సుజిత్ బ్యాక్గ్రౌండ్గా ఆ చుట్టూ అబ్బాబ్బా చాలా నడిపించింది. సుజిత్ పవన్ కళ్యాణ్ చుట్టూ కథ అల్లుకున్నాడు. ఆయన ఈ సినిమా కథను నడిపించింది. గంభీరమైన లుక్, స్టైలిష్ యాక్షన్ సీన్తో పాటు ఫ్యాన్స్కు పూటకాలు పుట్టించాడు సుజిత్. మధ్యలో ఫ్యామిలీ ఆడియన్స్కు నచ్చేలా ఎమోషనల్ బ్యాక్డ్రాప్ కూడా పెట్టాడు. ప్రియాంక మోహన్తో ఎమోషనల్ బ్యాక్ స్టోరీ, ఇంటర్నేషనల్ సీక్వెన్స్ హైలైట్గా నిలిచారు. రొటీన్ గ్యాంగ్స్టర్ డ్రామాను ఎమోషనల్గా తెరకెక్కించాడు సుజిత్. క్రమం తప్పకుండా ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఇచ్చాడు. అది కూడా మామూలుగా కాదు,
సుజిత్ రాసుకున్న సీన్లకు అదేదో డ్రగ్ తీసుకున్నట్లు బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టాడు తమన్. ఫస్ట్ హాఫ్ అయితే ప్యూర్ మెంటల్ మాస్, పూనకాలు వచ్చేస్తాయి. ఇంటర్నేషనల్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్. సెకండ్ హాఫ్లో పోలీస్ స్టేషన్ సీన్ పవన్ కళ్యాణ్ క్రేజ్కు నిదర్శనం. అక్కడక్కడ కాస్త స్లో అయింది, కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి మళ్ళీ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోయింది. సుజిత్ రాసుకున్న ప్రతి సీన్లో పవన్ కళ్యాణ్ మీద ఆయనకున్న ప్రేమ కనిపించింది. తన అభిమాని హీరోని ఎలా చూపించాలి అనుకున్నాడో అంతకంటే 100 రెట్లు బాగా చూపించాడు. ఒక రొటీన్ రెగ్యులర్ కథను పవన్ కళ్యాణ్ అనే పేరు చుట్టూ తిప్పేశాడు. ఇంకా ఒకటైతే నిజం, ఇన్నేళ్ళ కెరీర్లో పవర్ స్టార్ని ఇంత పవర్ఫుల్గా ఎవరు చూపించలేదనేది తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఊరంతలు వచ్చేసినాయండి ఈ సినిమా చూస్తూ ఉంటే. చూసినంతసేపు ఊలలు కేకలు. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా అనేది ఒక రికార్డు. ఎందుకంటే దీని రేటింగ్ కూడా చూస్తే చాలా బాగుందండి. 5 4.5 4.6 కూడా ఈ ఓజీ సినిమాకు రేటింగ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఇంత ఎమోషన్, దమ్ము, సాంగ్స్, తమన్నా, మీ గ్రౌండ్ కావచ్చు, ఆ వెనకాల చాలా బాగా తమన్నా కానీ, సుజిత్ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈ ముగ్గురు సినిమాను సూపర్ డూపర్ హిట్ చేసేశారు. ఏం సినిమా అంటే సూపర్ డూపర్ హిట్ సినిమా అయిపోయింది ఇది. ఈ సినిమాలో చూస్తే ఒక గంభీర పాత్రలో పవన్ కళ్యాణ్ అద్భుతంగా నటించారు. ఇటు ఎమోషన్, అట్ట యాక్షన్ రెండు దుమ్ము దులిపేశాడు. ఇమ్రాన్ హష్మీ నిజం బాగుంది, ఇళ్ళను కూడా బాగా నటించాడు. ప్రకాష్ రాజ్ పాత్ర చాలా బాగా రాసుకున్నాడు దర్శకుడు. సుజిత్, ప్రియాంక మోహన్ చిన్న పాత్రలు నటించింది కూడా బాగుంది. శ్రేయారెడ్డి, హరీష్, ఉత్తమన్ ఇలా సినిమాల్లో నటించిన ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు న్యాయం చేశారనేది కూడా మనకు తెలుస్తుంది. ఇంకా తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోరు సినిమాకు బ్యాక్ బోన్. మామూలు సన్నివేశం కూడా తన రికార్డింగ్లో నిలబెట్టేశాడు. ఎడిటింగ్ పర్వాలేదు, సినిమా ఫోటోగ్రఫీ చాలా బాగుంది. సుజిత్ దర్శకుడిగా తన స్టైల్ చూపించాడు. సెకండ్ హాఫ్ అక్కడక్కడ స్లో అయింది, కానీ ఎలిమినేషన్ మీద సినిమా నడిపించేశాడు. డివివి దానయ్య నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఇది మన ఫ్యాన్స్కి పండగ. ఓజీ సినిమాదే పండగ. ఎట్లా ఉందంటే ఈ సినిమా చూసినంతసేపు ఊలలు కేకలు. ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ తన కెరీర్లోనే బెస్ట్ సినిమా ఇది నిలుస్తుంది అనేది కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని సినిమాలు హరిహర ఈరమల్లో కొంచెం స్లో చేసింది, కానీ ఓజీ సినిమా మటుకు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఇది ఒక పండగ. ఊరమాస్ అండి. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్కి ఇది ఊరమాస్ సినిమా. ఊరమాస్ సూపర్ డూపర్ హిట్. ఎవరు కూడా దీని మీద మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు. కొంతమంది నచ్చక మాట్లాడే వాళ్ళు ఉండొచ్చే, కానీ ఓజీ సినిమా సూపర్ డూపర్ హిట్ అనడానికి ఎటువంటి అభ్యంతరాలు ఎవరికీ లేవు. పవన్ కళ్యాణ్ గారిని ఒక మాస్ పూర్తిగా చూపించారు డైరెక్టర్. సంగీతం చూస్తే తమన్నా గారు అయితే ఆ బ్యాక్ డ్రాప్ కానీ, ఆ సినిమా సంగీతం కానీ, సౌండ్ బాక్సులు పగిలిపోయినాయి సినిమాలలో, అలా చూపించారండి. చూస్తే ఓజీ మూవీ రివ్యూ సూపర్ డూపర్ హిట్ అనడానికి కూడా మనము ఏమీ ఆలోచించాల్సింది పని లేదండి. ఇది ఎందుకంటే ఇది 1940 నాటి విషయంలో మొదలయ్యి తర్వాత బయట వచ్చిన ఈ రివ్యూ సినిమా చాలా బాగా నటించారండి. మొత్తంగా చూస్తే 1940లో మొదలైన కథ 1970 ప్రాంతంలో సాగుతూ 1993లో ముగుస్తుంది. ఇది సినిమా కొంచెం కేజీఎఫ్ మాదిరిగా ఇంకొంచెం బాసా టైపులో అనిపిస్తూ కొత్తగా తయారైన కథ ఇది, ఈ ఓజీ సినిమా. కాబట్టి ఈ సినిమా మీద సూపర్ డూపర్ హిట్ అయిందండి. ఎందుకంటే కొంతమంది చూస్తున్నారు ఏమంటే 5కు 4.5 ఇచ్చారు, ఇంకొంతమంది 2.75 ఇచ్చారు, కొంతమంది 3 ఇచ్చారు, కొంతమంది 4 ఇచ్చారు. కానీ ఓజీ సినిమాకు 5కు 4.5 ఇవ్వడం ఏమీ లేదు. నేనైతే ఈ సినిమాకి 4.5 సినిమా రేటింగ్ ఇస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.